ఎలా అయినా ఒక మంచి ఐటీ కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ కొట్టాలి అనుకున్న స్టూడెంట్స్ ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. మీరు ఒక టాప్ కంపెనీలో ఐటీ జాబ్ కొట్టాలనుకున్నప్పుడు ఏ కోర్సు నేర్చుకోవాలి అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మీరు ఏ కోర్సు నేర్చుకోవాలి, డైరెక్ట్గా జావానో, పైథానో, .NET, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా కోర్సెస్ కాకుండా ఫస్ట్ మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వీటిని మీరు ప్రీ రిక్విజిట్స్గా తీసుకోవచ్చు. నెంబర్ 1, మీకు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇది చాలా ఫస్ట్ పాయింట్. ఇది కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంటే మీరు బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ, లేకపోతే బేసిక్ డేటాబేస్ నాలెడ్జ్ కానీ, బేసిక్ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, అసలు కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ లేని చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా కోర్స్ జావా కానీ, పైథాన్ కానీ, లేకపోతే ఏఐ కానీ ఏ కోర్స్ జాయిన్ అయినా సరే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంతా మీరు నేర్చుకోవాలి. సెకండ్, అసలు ఐటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక ఐటీ కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎలాంటి ఫేజెస్ ఉంటాయి. దీనిలో మనకి వాటర్ ఫాల్ మోడల్ అని, వి మోడల్ అని, ఎజైల్ మోడల్ అని, వీటిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఫస్ట్ది కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, సెకండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి లాజిక్ బిల్డింగ్ తెలియాలి. లాజిక్ బిల్డింగ్ అంటే చాలామందికి అసలు ఒక అల్గారిథం, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి అసలు సొల్యూషన్ ఏంటి, లేకపోతే అల్గారిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింపుల్ ప్రాబ్లమ్స్గా ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి. ఈ లాజిక్ బిల్డింగ్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలండి. ఈ లాజిక్ బిల్డింగ్ అనేది ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి కానీ, ఒక బేసిక్ లాజిక్ అనేది, ఒక మ్యాథమెటిక్స్ తీసుకోండి. మీరు ఒక మ్యాథమెటికల్ నాలెడ్జ్తో ప్రైమ్ నెంబర్ ప్రాబ్లం ఉంది, ఈ ప్రైమ్ నెంబర్కి లాజిక్ ఎలా రాస్తారు, ఫిబొనాకీ ప్రాబ్లం ఉంది, ఫిబొనాకీ ప్రాబ్లంకి లాజిక్ ఎలా రాస్తారు. లాజిక్ బిల్డింగ్ మీద చాలామందికి అవగాహన లేకుండా డైరెక్ట్గా కోర్స్ జాయిన్ అవుతారు. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ టెల్లింగ్ స్కిల్ అనేది మీకు ఉండాలి. నో మ్యాటర్ యు ఆర్ ఫ్రమ్ రూరల్ విలేజెస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, రూరల్ విలేజెస్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా. మీరు హిందీ బావచ్చు, తెలుగు బావచ్చు, కాకపోతే ఐటీ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఒక విషయాన్ని మీరు ఎంత అందంగా ఇంటర్వ్యూవర్కి ఎంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తారని చాలా ఇంపార్టెంట్. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అని పేరు పెట్టండి, సాఫ్ట్ స్కిల్స్ అని పేరు పెట్టండి, లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడటం అనండి, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ అనండి, పేర్లు ఏదైనా పెట్టండి. కానీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ తీసుకోండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు, లేకపోతే మీ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నారు, నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నది ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ షుడ్ లవ్ ఐటీ ఫీల్డ్. మీకు ఆ ప్యాషన్ ఉండాలి. నేను ఐటీలో జాబ్ కొట్టాలి, కోడింగ్ అంటే కష్టం కాదు, లేకపోతే నేను అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకుంటాను నేను, ఐటీ ఫీల్డ్లో నేను చాలా మంచి టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో పనిచేస్తాను, ఆ ప్యాషన్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ సార్ కోడింగ్ ఉంటుందా, లేదా కోడింగ్ కష్టమా, కోడింగ్ మేము నేర్చుకోవచ్చా, కోడింగ్ లేని కోర్సెస్ చెప్పండి, లేకపోతే ఐటీ అంటే కష్టంగా ఉంటుందా, ఐటీలో రెసెషన్ ఉందా, ఐటీలో అసలు జాబ్స్ ఉంటాయా. ఇలా మీరు అంటే ఇన్ని లక్షల జాబ్స్ ఉన్న ఐటీ ఫీల్డ్ని మీరు నెగిటివ్గా థింక్ చేయకుండా అదొక ప్యాషన్ అనుకుని దానిలో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. నేను మల్టిపుల్ కంట్రీస్లో వర్క్ చేయాలి, మల్టిపుల్ సిటీస్లో వర్క్ చేయాలి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలి, అలాంటి ప్యాషన్ మీకుంటే, ఈ 5 స్కిల్స్ మీకుంటే, ఈ 5 క్వాలిటీస్ మీకుంటే ఖచ్చితంగా మీరు ఏ ఐటీ కోర్స్ నేర్చుకున్నా సరే 100% జాబ్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇవి ఫాలో అవ్వకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నిజంగా అసలు ఐటీలో జాబ్స్ ఉన్నాయా, రెసిషన్ ఉందా, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా, లేకపోతే నేను ఏ కోర్స్ నేర్చుకోవాలి, నాకు ఏ కోర్స్ నేర్చుకుని అర్థం కావట్లేదు, ఈజీగా జాబ్ వచ్చే మెథడ్ ఏమైనా ఉందా, బ్యాక్ డోర్లో వస్తుందా, ప్రాక్సీలో వస్తుందా, ఎవరైనా రిఫరెన్స్ ఇస్తారా, ఇలాంటి రాంగ్ క్వాలిటీస్ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ 5 నేను క్వాలిటీ థాట్లో 2010 నుంచి 2024 అంటే 25కి వెళ్తున్నాం. 14 సంవత్సరాలు ఈ జర్నీలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరిగింది, కొన్ని వేల మంది స్టూడెంట్స్కి జాబ్స్ రావడం హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ 5 క్వాలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనే మీద నేర్చుకుంటూ ఉండండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే లాజిక్ బిల్డింగ్ మీకు తెలియాలి. లాజిక్ బిల్డింగ్ అంటే మళ్ళీ ఏదో మొత్తం మ్యాథమెటిక్స్ అని కాదండి, ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఇలాంటి ఈ 5 స్కిల్స్ కానీ మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఈజీగా ఐటీ జాబ్ తెచ్చుకోవచ్చు, ఐటీలో మంచి గ్రోత్ కూడా మీకు ఉంటుంది.